మా దోస్తు వాళ్ళందరూ 5,000 వేసుకొని దావా చేసుకుంటారు. నాకు ఇప్పుడు ఎట్లా పైసలు కావాలి? ఏంది బిడ్డ? నువ్వేం చెప్తావు? నాకైతే అర్జెంట్గా 5,000 రూపాయలు కావాలి. ఏం చేస్తావు బిడ్డ? నాకు ఏదో పని ఉంది, నాకు కంపల్సరీ నాకు కావాలి ఇప్పుడు పైసలు అంతే. గడానం పైసలు నా దగ్గర ఏడున్నాయి బిడ్డ? నీకు ఏం చెప్తాను, నాకు ఎట్ట చేసాను 5,000 రూపాయలు పైసలు ఇవ్వాలి కంపల్సరీ. ఏం చేస్తావు? గాయానికి ఇవ్వని కాదు, నాకు ఎట్ట చేసాను కావాలి. గంతే పోతాను, నాకు ఎట్ట చేసాను నువ్వు ఇచ్చడే కావాలి. ఇక అవ్వలేని పొల్లడా 5,000 కావన్నాను బట్టి నేను ఏడ తెచ్చిత్తు ఏం చేస్తూ ఎట్లా? హలో హలో, గట్టమ్మేనా మాట్లాడేది? నేనేను బిడ్డ. మీకు 5 లక్షల లాటరీ తాకిందమ్మా. నాకు తాకిందా బిడ్డ? నీకే అమ్మా. ఆ, సరే అమ్మా, నేను డీటెయిల్స్ చూసుకొని ఒక అర్ధగంట తర్వాత ఫోన్ చేస్తా. ఎవరన్నా చదువుకున్న వాళ్ళు ఉంటే వాళ్ళకి ఫోన్. సరే బిడ్డ, నా మనవాడు ఉన్నాడు, పిలుస్తా. సరే అమ్మా. ఇవ్వరా ఎటు పోయినావు బిడ్డ? నీ ఎటో పోయినా కానీ పైసలు రెడీ చేసినావా? కాలే కానీ ఎవరో ఫోన్ చేసిండ్రు బిడ్డ, 5 లక్షల లాటరీ తాకిందట. మరి ఏమన్నావు? మర్ర చేస్తాను అన్నారు ఫోన్. 5 లక్షలానే? మరి ఇవాళ మెల్ల చెప్తావు? ఫోన్ ఏది? ఫోన్ చేద్దాం వాళ్ళకు. 5 లక్షలు లాటరీ తాగిందంటే ఇక మన దరిద్రం అంతా పోతుంది. ఇక నువ్వు చిన్నప్పటి నుంచి తాగిందంతా వెళ్ళిపోతుంది. హలో, ఎవరు సార్? సార్, నేను లాటరీ ఏజెంట్ని మాట్లాడుతున్నా. గట్టమ్మకు లాటరీ తాకిందన్నా. మీరెవరు సార్? ఇంతకుముందు ఫోన్ చేసింది మీరన్నా? వాళ్ళ మనవాన్ని మాట్లాడతాను. సార్, కొంచెం ప్రాసెసింగ్ ఉంది. ప్రాసెసింగ్ కావాలంటే 5,000 డిపాజిట్ చేయాలి. ఓకే. ఆ డిపాజిట్ చేస్తే అర్ధగంటలోపు మీ బ్యాంక్ అకౌంట్లో 5 లక్షలు ఉంటాయి సార్. ఓకే సరే అండి. నేను ఆ లాటరీ ఏజెంట్తో మాట్లాడినా. 5,000 కడితే మన పైసలు మనకి ఇస్తాడు 5 లక్షలు. నేను ఇంటి పైసలు పడ్డాయి కదా, ఆ పైసలు ఇయ్యి, నీకు మొత్తం పోయి ఆడ పెట్టేస్తా. మోసం ఏం లేదు కదా? అమ్మా మోసం కింద 5 లక్షలు వస్తాను, మళ్ళీ నువ్వు మోసం గీసం అంటావు. 5,000 ఇస్తా బిడ్డ. అంతే ఉన్నాయి 5,000 ఉన్నాయి ఉన్నాయి. సరే నేను పోయి కట్టేస్తా, వాళ్ళ అకౌంట్లో పోయి తీసుకుందాం. తీసుకుంటా. సాయంకాలం ఏం బాబు గుద్దుకుంటా పోతాను? ఎటు పోతాను? నేను రాను అంకుల్. నేను రాను అంకుల్. ఏంటి బిడ్డ మా మనవాన్ని తీసుకొస్తాను? నీ మనోడు గొప్ప పని చేసిండు. ఏం పని చేసి? నువ్వు ఇచ్చిన 5,000 సాయంత్రం దావత్ కోసం. మామ, మనిషికి 5,000 వేసుకొని దావత్ చేస్తానం. గొర్రెపోతు నోడు తెస్తానం. మొత్తవా? 5,000 మరి ఉన్నాయా 4 5 పెట్ట సెట్ అయితే వీడు 5,000 అంటాడు. ఏం చేద్దాం? ఐడియా, మా ముసలి దానికి పింఛన్ పడ్డది, అవి స్కామ్ చేయాలి. చేద్దాం. ఎట్టునో చెప్తా. అరే ఓ పని చేద్దాం, మా ముసలి దానికి పింఛన్ పడ్డది, నెంబర్ నీకు ఇస్తా. లాటరీ తాకిందని నువ్వు ఫోన్ చేస్తా. దానికి 5,000 డిపాజిట్ చేయాలి ముందు. సెట్ సెట్ చెప్తా. నువ్వు ఇట్లా పైసలు ఇస్తే ఎట్లా చెప్పమ్మా? 5,000 రూపాయలు మీ మనవాడు గంగలు కలుపుతాడు. ఇట్లా ఆవాడు తిరిగితే ఏమన్నా ఉన్నదా? నిన్ను చిన్నప్పటి నుండి అవ్వాయి లేకుండా పెంచింది ఎందుకోసమేనా? ఎట్లా మోసం చేయాల్సి వచ్చింది? చిన్నప్పటి నుండి నేను అవ్వాయి లేకుండా పెంచింది, పోషించింది. నువ్వు గిట్ల ఎట్లా మోసం చేసినావు? ఇక నుండి మోసం చేయకుండా కష్టపడి బతుకు. సరే అంకుల్. ఓకే ఓకే ఓకే. తప్పైంది అబ్బా, ఇంకెప్పుడు ఇట్లా మోసం చెయ్య. సరే బిడ్డ, మంచిగా ఉండు బిడ్డ. చూసారు కదా వీడియో. ప్లీజ్ మా ఛానల్ సపోర్ట్ చేయండి, RJY క్రియేషన్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట కొట్టుర్రి.